శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జూన్ నుంచి 28 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో చంద్ర శుక్రులు, మిథున రాశిలో రవి గురు బుధులు, సింహరాశిలో కుజకేతువులు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్ర బుధుల యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, చంద్ర శుక్రులు లలిత కళలకి ప్రధానమైన కారకులు. వారి యొక్క దృష్టి కానీ స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలు కూడా చాలా వృద్ధి చెందుతాయి. అలాగే బుధ గురు రవి 3 గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క అస్తంగత్వం జరుగుతూ ఉంది. ఇదే గురు మూఢమిగా మనము చెప్పుకుంటాము. శుభకార్యాలు ఉండవు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాసుల వారికి, అంటే ఆ రాశి నుంచి ఈ మిథున రాశి 8వ స్థానం అవుతున్నప్పటికీ కూడా మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా బుధ ఆదిత్య యోగం మంచిదనే చెప్పాలి. ఇక బుధ గురుల యొక్క స్థితి మంచి మేధావితనాన్ని సూచిస్తూ ఉంటుంది, తెలివితేటల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే స్వక్షేత్రంలో బుధుడు ఉండడం చేత ఇదే స్థానంలో బుధుడు ఉండగా ఇప్పుడు జన్మించిన వారికి భద్ర మహాపురుష యోగం కూడా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక అన్నమాట అది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా. ఇక కుజకేతువులు కొంచెం ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహు గారి దృష్టి సోకుతూ ఉన్న కారణం మీద కుజుడికి ఇక్కడ సర్పదోషం ఏర్పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉండడం చేత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఇతర రకాల యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి చాలా చాలా ప్రశాంతమైన స్థితి. ఇది నిజానికి మైథలాజికల్గా చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, వారిద్దరికీ సరిపోదు. కానీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేని కారణం చేత బుధుడితో అయినప్పటికీ, శనిగారితో అయినప్పటికీ, రాహుతో అయినప్పటికీ, కేతువుతో అయినప్పటికీ, ఎవరితో అయినప్పటికీ కూడా ఆయన శత్రుత్వం పెట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి స్వస్థానంలో బుధుని యొక్క చేరిక జరిగినట్టుగా తీసుకుని ఈ కలయిక మంచిదే, స్మూత్ బిహేవియర్ కిందగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల విశేషాంశాల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలన చేసుకున్నట్టయితే షష్ఠ స్థానంలో చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు. అయితే భయపడక్కర్లేదు. ఒక్క గ్రహం అయినా అనుకూలంగానే ఉంది కదా. అది కూడా మంచి విజయ అవకాశాలు ఇచ్చేటట్టుగా, రుణభారాలు తగ్గించేటట్టుగా, మీ ఆత్మవిశ్వాసం మెరుగయ్యేటట్టుగా చేసేటటువంటి గ్రహము కాబట్టి ఇక్కడ అనుకూలతలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. అయితే దైవ బలం పొందండి. ఎప్పుడైతే మీరు దైవ బలాన్ని పొందుతారో అప్పుడు ఏ గ్రహాల అననుకూలతలు ఉన్నాయో వాటిని కాస్త మీరు అధిగమించిన వారు అవుతారు. ప్రధాన గ్రహాలైనటువంటి గురువుగారు కానీ, శనిగారు కానీ, రాహు కేతువులు కానీ ఏమాత్రం అనుకూలత లేదు. మరి మిగతా గ్రహాల విషయంలో బాగున్నాయా అంటే ఒక చంద్రుడు తప్ప బాలేదు. మరి చంద్రుడు ఒక్కరే బాగున్నారు, అన్ని విధాలా బాగుంటుందా అంటే ఒక రాశిలో 2.5 రోజు మాత్రమే సంచరించేటటువంటి గ్రహము మనకి వారం అంతా పరిపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తాయా అంటే ఇవ్వబోవడం లేదు. కాబట్టి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అవి ఏమిటి అంటే నవగ్రహాల యొక్క జపం చేసుకోవడము, లేదా హోమం చేసుకోవడము, నవధాన్యాలు కూడా దానం ఇవ్వడము, బియ్యము, గోధుమలు, పెసలు, ఉలవలు, శనగలు, మినుములు, కందులు, అలాగే నల్ల నువ్వులు, బొబ్బర్లు
ఈ 9 రకాలైనటువంటి ధాన్యాన్ని కూడా ఒక అరకిలో చొప్పునైనా పర్వాలేదు, ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి, లేదా ఎవరైనా ఒక పంతులు గారికి దానం ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 9వ స్థానంలోకి చంద్రబుధులు వచ్చి ఉన్నారు. అంత పూర్తిగా అనుకూలత అయితే ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ వారం అంతా కూడా ఈ చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా గ్రహాలు బాలేదు అన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ గ్రహగోళంలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహాల యొక్క అననుకూలత ఏదో ఒక రాశి మీద పూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అలాంటప్పుడు ఏ గ్రహము కూడా అనుకూలించదు. ఇప్పుడు చూడండి, 9 గ్రహాలు మనం ప్రధానంగా పరిగణనలోనికి తీసుకుంటాము. 9 గ్రహాల యొక్క అననుకూలత కనిపిస్తోంది. మరి ఒక 2 రోజులు చంద్రుడు బాగున్నారు కదా అనుకుంటే ఆ 2 రోజుల్లో వచ్చే ఫలితం తాత్కాలికమే అని చెప్పుకుంటున్నాం మనం. ఇట్లాంటప్పుడు మరి ఏం చెయ్యాలి అంటే, ప్రతి గ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ఒకటి, అలాగే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం ఆ ధాన్యాన్ని దానంగా ఇవ్వడం ఒకటి సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అది ఏమిటి అంటే అభిషేకం. నవగ్రహాలకి కూడా అభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహాలకి కూడా అంటే రవికి, చంద్రుడికి, కుజుడికి, అలాగే బుధుడికి, గురువుకి, శుక్రుడికి, శనిగారికి, రాహుకేతువులకి, ఈ 9 గ్రహాలకి కూడా చక్కగా ఒక శనివారం కానీ ఒక ఆదివారం కానీ చూసుకుని ముందరగానే మాట్లాడుకుని వెళ్ళి ఈ నవగ్రహాలకి అభిషేకం చేసుకుని మీరు అప్పుడు ఈ నవధాన్యాలని కూడా దానం ఇవ్వండి. చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతత వస్తుంది మీకు. ఇది ఎందువల్ల చెప్తున్నాను అనంటే, నవగ్రహాలకి అభిషేకం చేయడం అనేది చాలా అరుదు. ఎప్పుడో ఎవరో తప్ప ఎవరికో చెప్తామన్నమాట. ఇక చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి గ్రహస్థితులు అన్నప్పుడు చెప్పేటటువంటి పరిహారం అది. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఒక్కొక్క గ్రహము అననుకూలమైన స్థితిలోనే ఉంటూ ఉన్నాయి. ఒకటి అగ్నితత్వంలో ఉంది, వాయుతత్వంలో ఉంది, భూతత్వంలో ఉంది, జలతత్వంలో ఉంది. ఇలా రకరకాలైన తత్వాలు కలిగినటువంటి రాసులలో ఉన్న కారణం చేత ప్రతి గ్రహానికి కూడా ఈ రాశి కారకత్వాలు కూడా ఉంటాయి. కాబట్టి నవగ్రహాలకి గనక మీరు అభిషేకం చేసినట్లయితే 100కి 95% మానసికమైన ప్రశాంతత మీకు ఏర్పడుతుంది అని మరీ సూచన చేస్తూ ఈ పరిహారాన్ని తెలియచెప్తున్నాను. తప్పనిసరిగా చేసుకోండి, బాగుంటారు. శుభం.